గతించిన వారం మనం దావీదు గారి యొక్క వృత్తాంతాన్ని గురించి మనం వింటున్నాం. ఆ క్రమానుగతమైన పరిశీలనలో దావీదు గారి యొక్క హృదయం ఎంత యథార్థమైనదో, దేవుడు మెచ్చుకున్న విధానం చూస్తున్నప్పుడు దావీదుని ఎందుకు దేవుడు మెచ్చుకున్నాడో అది చూసినప్పుడు మనకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఇతరులకు హాని చేయడానికి ఏమాత్రం ఇష్టపడడు. ముఖ్యంగా శత్రువులకు చెంగును కోయడానికి కూడా ఇష్టపడలేదు ఆయన. అలాంటి మంచి స్వభావం కలిగిన ఆయన్ని అలా పరిశీలిస్తున్నప్పుడు బైబిల్లో ఎక్కువగా ఆయన్ని కంపేర్ చేసింది బైబిల్. మీరు ఏ రాజు చరిత్రని మీరు రాజుల గ్రంథాన్ని తిరగేయండి, అరే ఇతను దావీదు వలె లేడు అన్నాడు దేవుడు. హిజ్కియానైనా సొలొమోనైనా ఇలా దావీదు లాంటి కొంచెం లక్షణాలు ఎవరిలైనా కనబడినప్పుడు అంతవరకు దావీదుని పోలున్నారు, అంతిమ కార్యం వచ్చేసరికి దావీదులా లేరని కంపేర్ చేశాడు దేవుడు. ఇలా దావీదుని గురించి మనం మాట్లాడుకుంటూ కొన్ని వచనాలు మనం తిరగేస్తే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. ఈ మొదటి రాజులు 11వ అధ్యాయం 4వ వచనం ఒకసారి టచ్ చేయండి, ఒకసారి చూద్దాం. ఒకసారి మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం, క్షమించండి 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతను హృదయమందు ఇతర దేవతల తట్టు అతని తండ్రి అయిన దావీదు వలె అలా చదవకూడదమ్మా. కట్ 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 అలా వద్దు, కరెక్ట్గా చదవండి ఎవరైనా. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల త్రొట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. ప్రతి రాజును ఆయనతో పోలుస్తున్నాడు. మరొక రెఫరెన్స్ చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని యుద్ధమే నీకు కలుగును. మీకేమర్థమవుతుంది? బైబిల్ స్టేట్మెంట్ ఉంది, ఏమనుందంటే యథార్థవంతులు తప్పక వర్ధిల్లుదురు. యథార్థత ఉంటే వర్ధిల్లుతాం. మన కింగ్డమ్ బాగుంటుంది, మన రాజ్యం బాగుంటుంది, సంసారం బాగుంటుంది, పాలన బాగుంటుంది, అన్ని పరిస్థితులు మనకు లోబడతాయి, అందరూ మనకు లోబడతారు. మనం యథార్థత కోల్పోతే దేవుడికి మనం లోబడకపోతే ఇక ఏ పరిస్థితులు మనకు లోబడబట్ట. అందుకే దేవుడు అంటున్నాడు, ఇక యుద్ధమే నీకు కలుగు. మరో వచనం చూడండి, మరో వచనం 6వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. యెహోవా ఇశ్రాయేలు దేవా, నిన్ను అనుసరించి నీ భక్తులకు నిబంధన నెరవేర్చుచు కృపను చూపుచు నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి యందైనను లేడు. నీ సేవకుడైన దావీదు అని నా తండ్రితో నీవు సెలవిచ్చిన మాట నీవి నెరవేర్చితివి. ఎక్కడైనా చూడండి దావీదు కనబడుతూనే ఉంటాడు మనకి. మరో మాట చూడండి, ఇదే దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం, కావలసిన వారికి వచనాలు 32వ అధ్యాయం 20-21 వచనాలు చూడండి. రాజు అయిన హిజ్కియా ఆమోసు కుమారుడైన యెషయాను ప్రవక్త ఇందును గూర్చి ప్రార్థించి ఆకాశం తట్టు చూసి మొరపెట్టగా యెహోవా దూత పంపెను. అతడు అశ్షూరు రాజు దండులోని సేనా నాయకులను అధికారులను నాశనము చేయగా సిగ్గునొందిన వాడై తన దేశానికి తిరిగి వెళ్ళిపోయిన. ఎలాంటి యుద్ధాలు చేస్తున్నాడు చూడండి. ఎందుకు దావీదు తర్వాత హిజ్కియా ఎలాంటి యుద్ధాలు ఎందుకు చేయగలుగుతున్నాడంటే ఇప్పుడు చూద్దాం. 29వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 29వ అధ్యాయం మొదటి వచనం 29వ అధ్యాయం హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేమును ఏలెను.
అతని తల్లి జకరయ కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను, అందుకు అశూరు రాజులను జయించను. ఇప్పుడు మీరు చెప్పండి, రాజ్యాలు జయించాలన్నా, రాజ్యాలు స్థిరపడాలన్నా, సంసారాలు బాగుండాలన్నా, ఉద్యోగాలు బాగుండాలన్నా, సంపద పరిస్థితులు వర్ధిల్లాలన్నా దానికి సూత్రం ఒకే ఒకటి, జెన్యూన్గా ఉండాలి. ఇక్కడొక మాట, అక్కడొక మాట, అక్కడొక మాట, ఎక్కడొక మాట, భుజానికో మాట, ఎండకో మాట, గొడుక్కో మాట పెట్టుకుంటూ తిరిగితే ఇవన్నీ చూస్తాడు దేవుడు. గుర్తుపెట్టు. అరే ఈడికి చిన్న విషయంలోనే నమ్మకంగా లేడు, ఇక పెద్ద విషయాల్లో ఎలా ఉంటాడరా? అందుకే మన జీవితాలు ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉండిపోవడానికి కారణం ఏంటి చెప్పిన? యథార్థత లేకపోవడం. చిన్న చిన్న విషయాలకు అబద్ధాలు ఆడేస్తాడండి. చిన్న చిన్న విషయాలకు అబద్ధాలు ఇట్టే అట్లా మాట్లాడేస్తుంటాం. అలా ఎలా అబద్ధాలు ఆడేస్తారు? అరే దీనికి కూడా అబద్ధం ఆడేస్తున్నారంటే దీన్ని ఏమనుకోవాలంటే, ఇక ఎక్కడ చిన్న విషయాల్లో కూడా యథార్థంగా ఉండలేరా? రకరకాలుగా అబద్ధాలు ఆడుతుంటారు. అందుకే దేవుడు అంటున్నాడు, యథార్థత ముఖ్యం. ఇది ఎప్పుడైనా ఎవరైనా మనం పిలిచినప్పుడు ఏ పెళ్ళికి అంటారు, వస్తాను బ్రదర్ అనుకో, రాలేను బ్రదర్, కుదిరితే ఖచ్చితంగా వస్తానని చెప్పు. ఒకవేళ మనం ఆ జెన్యూనిటీ మెయింటైన్ చేయకపోతే చెప్తారు కానీ, చెప్పండి రా, హుసేన్పురం అని ఒక ఊరుంది, ఆ తమ్ముడు పెళ్ళికి పిలిచాడు, నాకు డేట్ గుర్తులేదు, ఎవడొచ్చినా రాకపోయినా ఆకాశం విరిగిపోయినా నేను వస్తానన్నా. విషయం చెప్పిన ఆ రోజే కర్నూలు మీటింగ్, నాకు తెలియదు. ఇప్పుడు నాకు లుక్ ఇచ్చాడు ఉదయం వచ్చి, అంత మాట అన్నావు రాలేదని. అది ఎలా ఉంటుంది తెలుసా? మనం ఏమో కర్నూలులో ఉంటాం, మనకు తెలియదు. సరిగ్గా అదే టైంలో పెళ్లి పెట్టుకున్నాడు. అది ఎలా ఉంటుంది చెప్పండి? మాట తప్పునట్టు. అందుకే ఏదన్నా చేస్తామంటే చేస్తాం, చేయలేమా? మా వల్ల అవుతుంది బ్రదర్. వస్తామంటే వస్తాం బ్రదర్, కుడితే ఖచ్చితంగా వస్తాం, కుదరకపోతే రాలేనేమని. ఈ యథార్థత చిన్న విషయాల్లో కూడా మనం మెయింటైన్ చేయాలి. ఇది ఎందుకు నేను చెప్తానంటే, దావీదు యథార్థపరుడు అంటే ఏంటి సార్? యథార్థపరుడు అంటే మీకు లాస్ట్ వీక్ చెప్పాను, లోపల ఎలా ఉంటాడో బయట ఎలా ఉంటాడు, బయట ఎలా ఉంటాడో లోపల అలా ఉంటాడు. అంత బాగుందండి గ్రాఫ్. కానీ శత్రువు యొక్క చెంగునే కోయని దావీదు ఉరియాని చంపేశాడు. కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు, నాకు భయం వేసే ఎపిసోడ్ అది. ఉరియాని ఎందుకు చంపేశాడు? కొన్ని కారణాలు ఉన్నాయి అక్కడ. ఆయన కూర్చుని రాయబడిన ఆ ఒక్క విషయాన్ని ఎంత ఎలుపురేటుగా రాస్తున్నాడు చూడండి. ఇప్పుడు చూడండి కొంచెం జాగ్రత్తగా. మనం ఏ వచనాన్ని వదిలేమో అక్కడి నుంచి పరిశీలిద్దాం. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఇశ్రాయేలు రాజైన యెరోబాము ఏలుబడిలో 23 సంవత్సరాలు అమధ్య కుమారుడైన ఏలన ఆరంభించను. అతడు అని చెబుతూ 4వ వచనంలో, దావీదు ఇత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండా ఉండే. క్వశ్చన్ అడుగుతున్నాను, అన్ని విషయంలో బాగున్న దావీదు గారు బెత్షెబా విషయంలో ఎందుకు మిస్టేక్ చేయాల్సి వచ్చింది? అన్నీ బాగున్నాడండి. గొర్రెల దగ్గర బాగున్నాడు, గొర్రెల కాపరి నుంచి ప్రజల కాపరి అయినప్పుడు బాగున్నాడు, పాటల్లో బాగున్నాడు, సామెతల్లో బాగున్నాడు, సంగతుల్లో బాగున్నాడు, బిడ్డలు పుట్టినప్పుడు బాగున్నాడు, అన్ని విషయాల్లో బాగున్నాడు, పెళ్ళి, గొలియాత్ ఫైటు, అన్ని బడ్జెట్ లెక్కలు అన్నీ బాగున్నాడు. కానీ బెత్షెబా విషయంలో లూజ్ అయ్యాడు. ఎందుకు అయ్యాడు? ఏదో బలమైన కారణమే ఉండాలి. దావీదుకు బాగా విన్నాడు. దావీదు ఎందుకు లూజ్ అయ్యాడో సొలొమోను అందుకే లూజ్ అయ్యాడు. సొలొమోను గారు ఎందుకు లూజ్ అయ్యారో చెప్పండి, దావీదు గారు కూడా అందుకే లూజ్ అయ్యారు. ఇప్పుడు చెప్పండి, సొలొమోను గారు ఎందుకు లూజ్ అయిపోయారు? బైబిల్ చదవడం మానేశాడు ఆయన.
నెక్స్ట్ దేవుడితో సంభాషించడం మానేశాడు ఆయన. నెక్స్ట్ దేవుని పనిని నిర్లక్ష్యం చేశాడు ఆయన. ఎగ్జాక్ట్ దావీదు గారు కూడా దేవుని పనిని నిర్లక్ష్యం చేశాడు, అందుకే దొరికేశాడు. ఎక్కడ ఒక్కసారి చూద్దాం, ఈ కేస్ స్టడీ ఒకసారి చూద్దాం. వీలైతే త్వరగా తెలిసి మనం పశ్చాత్తాపం వెళ్ళడానికి చూద్దాం. వీలైతే ఈ కేసును త్వరగా తేల్చడానికి చూద్దాం. ఒకసారి చూద్దాం. రెండవ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూడండి. ఏ కాలం అంట? వసంతకాలం. పక్షులు అరుస్తున్నాయి, చెట్లు సిగురిస్తున్నాయి, చల్లగాలులు అలా ఈస్తున్నాయి. అట్మాస్ఫియర్ చాలా బాగుంది. చల్లగాలులు చక్కగా, ఈ వాతావరణం అంతా బాగున్నప్పుడు సరిగ్గా వాతావరణం ఇంత నిమ్మలంగా ఉన్న టైంలో రాజులకి మంచి యుద్ధాల టైం ఏంటండి? వసంతకాలం. ఎందుకు రాజులకి ఆ యుద్ధాల కాలం వసంతకాలాన్ని తీసుకుంటారంటే ఆ టైంలో వర్షాలు ఉండవు, నెక్స్ట్ ఎండలు ఎక్కువ ఉండవు, నెక్స్ట్ వాతావరణం పొడిగాను చల్లగాను చక్కగా ఉంటుంది కనుక ఆ టైంలో యుద్ధాలకు ఎక్కువ ప్రకటించేవారు. ఆ టైంలో వసంతకాలమున రాజులు యుద్ధానికి బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని వారు అమోరీలను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచిపోయాడు. బాగా వినండి, గొలియాతు మీద యుద్ధం చేశాడు కాబట్టే ఈరోజు రాజు అయ్యాడు. చాలా మందిని ఇశ్రాయేలు ప్రజల మీదకి రాకుండా కాపాడడానికే దావీదు గారు రాజు అయ్యాడు. అలాంటి యుద్ధమే దేవుని పని. దేవుని పని ఆ రోజుల్లో యుద్ధమే దేవుని పని. ఇలాంటి దేవుని పని బాగా జరుగుతున్నప్పుడు దేవుని పని మానేసి ఇంట్లో కూర్చున్నాడట. ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఎవరైతే దేవుని పనిని, దేవుని సహవాసాన్ని, ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేస్తారో అలాంటి వారికి రకరకాలు చూపిస్తాడు. ఎవరనుకుంటున్నారు? సాతానుగాడు రకరకాల విన్యాసాలు మనకు చూపిస్తాడు. అందులో ఒకటి చూపిస్తున్నాడు దావీదు గారికి. ఎలాంటి విన్యాసాలు చూపిస్తున్నాడు చూడండి ఒకసారి. 2వ వచనం. ఒకానొక దినమున ప్రొద్దుకృంగు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయ్యుండుట చూసి దావీదు తన సమాచారం తెలుసుకొనుటకే ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలీయాము కుమార్తె అయిన ఇత్తీయుడగు యూరియాకు భార్య అయిన బెత్షెబ అని తెలియచేయగా. బాగా వినండి, దావీదు గారు ఎందుకు ఈ పాపంలో ఇన్వాల్వ్ అవ్వడానికి కారణం పని మానేశాడు. ఏ పని మానేశాడు? దేవుడు అప్పగించిన పని మానేశాడు. దేవుడు అప్పగించిన పని ఏంటి? యుద్ధాలు చేయడం. యుద్ధాలు చేయడం మానేసి ఇంటికాడ కూర్చున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, చర్చి మానేసి మీరు ఇంటికాడ కూర్చోండి, చాలా రంగులు కనబడతాయి. మీరు దేవుని సహవాసాన్ని మానేసి మీరు ఊర్ల మీద పడి తిరగండి, ఎన్ని చూపించకూడదో సాతానుగాడు అన్ని చూపిస్తాడు. మీరు ప్రార్థన, భయము, బైబిల్ స్టడీ, భక్తి, సహవాసము, సంఘ కూడికలు మానేయండి. ఎన్ని ఎగేయాలో అన్ని ఎగేస్తాడు. అడు గుర్తుపెట్టుకో. దావీదు గారు దొరకడానికి కారణం పని మానాడు. ఆ పని మానకుడున్నాడు. మీకు కంటెంట్ తెలుసు. ఈలోపు వసంతకాలమున యుద్ధానికి పోవలసిన ఆయన మేడ మీదకి వెళ్ళి చల్లగాలకు తిరుగుతున్నాడట. అలా తిరుగుతుండగా స్నానం చేస్తున్నారు. ఈ స్నానం మీద చాలా డిబేట్స్ ఉన్నాయండి. డిబేట్స్ ఏంటంటే, రాజుగారి కోట పక్కనే ఉంది. అలాంటి టైంలో రాజు సంధ్యవేళ ఇలా షికారుకు పైకి వస్తాడు. ఈ టైంలో స్నానాలు చేయడం మంచిది కాదని ఆమెకు తెలియదంటారని ఒక డిబేట్ ఉంది. ఆ డిబేట్స్లో రేట్ చేసే పాయింట్ ఏంటంటే, ఆమెకు తెలుసు ఇంటెన్షనల్గానే స్నానం చేస్తుందని డిబేట్స్ జరిగాయి. నెక్స్ట్
ఒకవేళ ఆమెకు తెలియకుండానే వచ్చిందనుకోండి, స్నానం చేస్తుంది. ఇంకా డిబేట్లో లేవనెత్తింది ఏంటంటే ఆ స్నానం మామూలు స్నానం కాదు. ఈ మాట అంటున్నానని ఏమనుకోకండి. నెలసరి టైంలో జరుగుతాయి చూసారా స్నానాలు, ఆ స్నానాలు చేసే ఆ పీరియడ్స్ టైం నడుస్తుంది ఆమెకి. ఆ టైమింగ్ నడుస్తున్న టైంలో ఆమె స్నానం చేస్తున్నప్పుడు బహుశా ఆమెకు తెలియాలి. ఎందుకంటే రాజుగారు కోట పక్కన ఉందని ఆమెకైనా జ్ఞానం ఉండాలి. అరే, ఇక్కడ పక్కన పేదవాళ్ళ గృహాలకు వాళ్ళకి ఓపెన్ బాత్రూమ్స్ ఉన్నాయి, ఈ టైంలో స్నానాలు సంధ్యవేళ పైకి వెళ్ళకూడదని ఈయనకైనా ఉండాలి. మరి ఈయన ఏ ఉద్దేశంలో ఎక్కాడో మనం డిబేట్ చేయలేం. ఆవిడ ఆ టైంలోనే ఇంతకు చేస్తుందో పక్కా ధృవీకరించలేం. మొత్తం మీద సాతానుకు అవకాశం ఇచ్చారు. జరుగుతుంది. ఆ జరిగినప్పుడు ఒక పదం వాడారు చూడండి, నేను చదువుతాను, ఇంకెవరు చదవకండి. ఇవి అలాంటి కేసులు కనుక ఇంకెవరు చదవకండి, నేను చదువుతాను. దావీదు దూతల చేత ఆమెని పంపివేశాను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో సైనించి కలిగిన అపవిత్రత పోగొట్టుకుని తన ఇంటికి మరలా వచ్చేసి. మూలాల్లో కొన్ని ఏమి రాశారు చెప్పనా, కొన్ని వ్యాఖ్యానాల్లో ఏమి రాశారు చెప్పనా, అపవిత్రత పోగొట్టుకుందంటే ఈ పదం అంటున్నాను ఏమనుకోకండి, సెక్సువల్ అబ్యూజ్ కొరకే కాదు. నెక్స్ట్ వర్డ్ ఏంటో తెలుసా, ఆమె మెన్సెస్ జరుగుతున్న టైంలో ధర్మశాస్త్రం ప్రకారం ప్రత్యేక స్నానాలు ఉంటాయి, శుద్ధీకరణ స్నానాలు. ఆ శుద్ధీకరణ స్నానాలు చేస్తూ ఆ స్నానంలో ఈ అపవిత్రత పోగొట్టేసింది. నెక్స్ట్ ఆ అపవిత్రత అంటే ఇప్పుడు కడిగేసుకుంటున్నాను కనుక ఈ రెండు కడిగేసుకుంటున్నాను అనుకున్నాను. అడుగుతున్నాను, నీళ్ళతో కడిగేస్తే పాపాలు పోతాయా అనుకుంటాం మనం. పిలాతు కూడా ఏమనుకున్నాడంటే చేతులు కడిగేసుకున్నాను, నాకేం సంబంధం లేదనుకున్నాడు. కడిగేసుకుంటే పోతాయా? అప్పుడప్పుడు వచ్చి చేయాల్సినవన్నీ చేసి బైబిల్ పట్టుకున్నానండి, స్నానం చేశానండి, ప్రభురాత్రి భోజనంలో చేతులు ముంచేసానండి, స్నానం చేసి తలస్నానం చేస్తానండి అన్నారు. తలస్నానం చేసేస్తే పోతాయా అని అడుగుతున్నాను నేను. నదుల్లో ములుగుతేనో, బకెట్ నీళ్ళు వేసుకుంటేనో, స్నానాలు శుభ్రంగా చేస్తానో, తలకు స్నానం చేస్తే కడిగేసుకుంటే పోయేవి కాదు. కానీ ఆవిడ అనుకుంటుంది కడిగేసుకుంటే పోతాయని. స్నానం చేసింది, అక్కడతో ఆ స్నానంతోనే అన్నీ అయిపోయాయి అనుకుంది. ఒక వ్యాఖ్యానకర్త ఏమన్నాడంటే ఇది ఒకరోజు జరిగిన వ్యవహారం కాదన్నాడు. రిపీటెడ్గా జరుగుండాలి. ఒకరోజు జరిగిన వ్యవహారం కాదు. ఒకవేళ ఒకరోజు జరిగితేనే ఇంత సడన్గా ఆమె ప్రెగ్నెన్సీ వచ్చిందంటే పక్క ఆమె మెన్సెస్ టైంలో ఉంది. ఇన్ని డిబేట్స్ ఉన్నాయి అక్కడ. ఎప్పుడైతే ఆమె వెళ్ళిపోయింది, స్నానం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఒక వార్త పంపింది. ఇది గుడ్ న్యూస్ కాదు, బ్యాడ్ న్యూస్. పెళ్ళైన వారికి ఇద్దరికి గుడ్ న్యూస్ అది, పెళ్ళి కాని వారికి అది బ్యాడ్ న్యూస్. పెళ్ళైన దంపతులకి అది గుడ్ న్యూస్, పెళ్ళి కాని వారికి బ్యాడ్ న్యూస్. ఆ బ్యాడ్ న్యూస్ ఏంటో తెలుసా? ఇదిగో నేను గర్భవతినైతుంది. సార్ చేసిన పాపం ఎక్కడికి పోలేదు సార్, భూతము వలె అది గర్భము దాల్చింది. మరి ఏ ఉద్దేశాలతో బైబిల్ ఆ మూలం నుంచి పదాలు వాడారో నాకు తెలియదు, కానీ దురాశ చెప్పండి గర్భము దాల్చి పాపాన్ని కంటారు. వాళ్ళ దురాశ, వాళ్ళ వ్యభిచార ఆశ ఇప్పుడు ఏమైంది చెప్పండి, గర్భం దాల్చింది. చీకట్లో చేసిన పాపాలు చీకట్లోనే పోవు, నీటిలో కడిగేసుకుంటే పోవు. ఒకరోజు అవి భూతము వలె ముఖం మీదకి వస్తాయి. ఆ రోజు వివరణ ఉండదు, ఆ రోజు ఏమీ చెప్పలేము, ఆ రోజు ఎలాంటి మాటలు దానికి పదాలు దొరకవు. దావీదు గారి దగ్గరికి ఇప్పుడు వచ్చేసింది గుడ్ న్యూస్ కాదు. ఆ రోజు హాస్పిటల్ లేవు, దొంగ హాస్పిటల్లో తీయించేయడానికి. ఆ రోజు దొంగ నర్సింగ్ డిపార్ట్మెంట్, దొంగోళ్ళని మంచోళ్ళు ఉన్నారులేండి, దొంగ నర్సింగ్ డిపార్ట్మెంట్ లేరు, దొంగల మెడికల్ షాపులు లేవు, దొంగ మెడికల్ డిపార్ట్మెంట్ లేదు తీయించేయడానికి. ఏదోలా ట్యాబ్లెట్స్ వేసి తీసేయడానికి లేదు. అర్ధకాలపు లేదా అర్ధాంతరంగా రాత్రికి రాత్రే మూడో కంటికి కనబడకుండా పిండాన్ని చెయ్యి పెట్టి చిదిమేసే టెక్నాలజీ ఆ రోజు లేదు. ఉంటే నేను అనుకుంటాను పక్కా వీళ్ళిద్దరూ సంప్రదిస్తారు. ఉరియానే చంపడానికి వెనకాడలేదంటే
పిండాన్ని చంపడానికి వెనకాడతారు చెప్పండి? ఈరోజు ఇలాంటి కేసులు ఎన్ని దాపరించలేదు చెప్పండి. ఇంత నెలల పిల్లలోని ఇంకా రోజులు కూడా నిలవకుండా అలా పొదల్లో పాడేసి వెళ్ళిపోతున్నారు. అరే, జాలి, కనికరం, దయ, ఇప్పుడు పుట్టిన బిడ్డ, నీ గర్భాన్ని పుట్టిన బిడ్డ ఏ చీకట్లో దాల్చావో, ఎక్కడ ఆ పాపం జరిగించావో, ఎలా జరిగించావో ఏమో, అది ఎలాంటి పరిస్థితులు అలాంటి బిడ్డని చేతులారా అలా పొదల్లో నదుల్లో అలా పాడేస్తుంటే, కుక్కలు ఈడ్చుకెళ్తుంటే తల్లి అనాలా, రాక్షసు అనాలా, తండ్రి అనాలా, రాక్షసులు అనాలా, ఏమనాలి చెప్పండి? మెడికల్ కాలేజ్, కొన్ని కాలేజెస్ వెనక ఆ మధ్య న్యూస్ వచ్చినాయి, టబ్బల్లో పడేశారండి పిండాలని, నదుల్లో పడేశారండి పిండాలని, డ్రైనేజుల్లో పడేశారు. ఆ మధ్యకాలంలో ఒక వార్త వచ్చింది, డీటెయిల్స్ చెప్పకూడదు. హాస్టల్ కిటికీలో నుంచి బెడ్ విసిరేశారు. సరిగ్గా పోలీసులకు దొరికింది, DNA టెస్టులు చేస్తే హాస్టల్ స్టూడెంట్స్ లైఫ్స్ ఎగిరిపోతాయని అక్కడతో అది ఆపేశారు. నేను అడుగుతున్నాను, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. దావీదు గారికి వర్తమానం వచ్చింది, అయ్యా మీకు విషయం చెప్పాలి, మీరు నేను కలిసి చేసిన పాపానికి ప్రతిఫలం వచ్చింది, గర్భఫలం. ఏం చేయమంటారు? మీరు సీన్లోకి రండి. గోర్లు కొనుక్కున్నారో దావీదు గారు, గోడ గుద్దాడో దావీదు గారు, అటు ఇటు కాలు తొక్కుకుంటూ తిరిగాడో తెలియదు, మరి ఏ టెన్షన్ ఫీల్ అయ్యాడో తెలియదు, మొత్తం మీద ఆలోచనలో పడిపోయాడు. ఇప్పుడు ఎలా దేన్ని చూసారా? ఒక్కసారి దేవుని పనికి దూరమైన, ఒక్కసారి బైబిల్ చదివే దూరమైన, ఒక్కసారి సహవాసాల దూరమైన సాతానుగాడి దగ్గర అవుతాడు. సాతానుగాడి దగ్గర అయితే ఒక్క మిస్టేక్ వాడు చేస్తాడు, మిగిలిన మిస్టేక్లన్నీ చెప్పండి మనమే చేస్తాం. ఒక్కటి వాడు చేస్తాడు, మిగిలిన మనం చేస్తాం. వన్ బై వన్ ప్రేరేపించేస్తాడు వాడు. పర్లేదురా అంటాడు, ఏం కాదురా అంటారు, అందరూ చేస్తున్నారా అంటాడు. ఒక్కటి కాదు, ఎన్ని ఉదాహరణలు చూపిస్తాడో. ఆ టైంలో అన్ని ఉదాహరణలే మనకు. ఆ ఉదాహరణలు ఏంటో తెలుసా? ఎవడు చేయట్లేదురా అంటాడు. రకరకాలు, ఎవర్రా, మొగోడురా అంటారు, తిరుగుతావురా అంటారు. ఈ వయసులో కాకపోతే ఏ వయసులో, ఎన్ని ఫిలాసఫీలు వినబడతాయి అనుకుంటున్నారు ఆ టైంలో. ఎంత చెడిపోతాయి, ఎంత అబ్యూస్గా ఉంటే అంత ఫ్యాషన్ అన్నట్టు జరుగుతాయి. అయిపోయింది, జరగాల్సిన నష్టం జరిగిపోయింది, ఇప్పుడు వెళ్ళిపోయాడు. ఇది ఏం చేయాలి ఇప్పుడు? ఈ వార్తని దావీదు గారికి ఇప్పుడు తీసుకెళ్ళి ఇది నాది అని కాదని అనలేడు. ఎందుకంటే ఈమె గర్భం దాల్చే సమయానికి అసలు యజమాని ఇంటికాడ లేడు, యుద్ధంలో ఉన్నాడు. ఈయనే ఉన్నాడు ఇంటికాడ. ఎవరు చెప్పండి? దావీదు గారు. ఆయన ఎక్కడో ఉన్నాడు. ఇప్పుడు ఈయన దీన్ని ఎలా ఇది నాది కాదని చెప్పడానికి ఎలా అంటే స్కెచ్లు వేశాడు, గ్రాఫ్లు వేయించాడు, మనుషులతో రకరకాల పన్నాగాలు పండించాడు. చివరికి ఆయన ఏం చేశాడంటే ఉరియాను యుద్ధం నుంచి రప్పించి ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు 7వ వచనంలో, ఉరియా దావీదు యొద్దకు రాగా దావీదు గారు యోబాబు యోగక్షేమమును, జనుల యొక్క యోగక్షేమమును, యుద్ధ సమాచారము. అండి నేను అడుగుతున్నానండి, మనం నిజంగా అక్కడ ఆ సీన్లో ఉంటే ఎక్కడ అనుమానం రాదండి ఆయన మీద. ఎవరైనా జరుగుతున్న యుద్ధంలో ఇప్పుడు మంచి యుద్ధ వీరుడు అండి ఎవరు? ఉరియా. అలాంటి యుద్ధ వీరుడిని సడన్గా రప్పించేస్తే, ఎంతో ఇంపార్టెంట్ విషయం ఉంటే రప్పిస్తాడన్న క్వశ్చన్ మనకు రేజ్ అవుతుంది. ఏమి ఇంపార్టెంట్ విషయం ఉందని దావీదు గారు రప్పించారనగానే ఆ క్వశ్చన్స్కి సరైన ఆన్సర్ అంటే చెప్పిన అధిపతి ఎలా ఉన్నాడు? బాగున్నాడు. మరి ఆ రోజుల్లో మరి ఫోన్స్ లేవుగా. అధిపతి ఎలా ఉన్నాడు? యుద్ధం ఎలా జరుగుతుంది? బలగాలు ఎలా ఉన్నాయి? పై చేయి మందే ఉందా, కింద చేయి ఉందా? యుద్ధం మోపుగా జరుగుతుంది. ఈ పరిస్థితులన్నీ అడుగుతున్నప్పుడు పక్కా ఉరి అయినా బయటోలైనా అక్కడ ఎదురుగున్న ఎవరైనా ఏమనుకుంటారు చెప్పండి? ఇంపార్టెంట్ న్యూస్ కొరకే ఉరియాని రప్పించాడు రా అనుకుంటా. ఇంత విలువైన సమాచారం కొరకే ఉరియాని రప్పించాడు. వచ్చినప్పుడు ఆ 10వ వచనంలో ఏం జరుగుతుందో చూడండి. 9వ వచనం, అతని ఎనుక రాజు పలహారము అతని యొద్దకు పంపించను గాని ఉరియా తన ఇంటికి వెళ్ళక
తన ఏలిన వాడి సేవకుడితో కూడా రాజనగర ద్వారమునొద్ద పడుకొని ఏం పంపిస్తున్నాడట? పలహారాలు. ఎందుకండి అంటే మీరు చూడండి, నేను ఈ మాట అంటున్నందుకు ఎవరు ఇబ్బంది పడకండి. ఎవడైనా సడన్గా నీ మీద అతి ప్రేమ చూపిస్తున్నాడంటే సంథింగ్ రాంగ్, గుర్తుపెట్టుకో. తేడా ఏదో జరుగుతుంది. నీ వల్ల ఏదో వాడికి లాభం కావాలి. ఆ లాభం కావాలి కనుకే మాట కలుపుతున్నాడు, ఫలం కలుపుతున్నాడు, అన్నీ కలుపుతున్నాడు. నీ వల్ల ఉపయోగం ఉంది కనుకే. ఇప్పుడు రాజుగారు ఎప్పుడూ అడుగుతున్నాడు. ఇప్పుడు యుద్ధం మోపుగా జరుగుతున్న టైంలో పలహారాలు, పువ్వులేటండి? సరే పంపించాడు. వెనకే పలహారాలు పంపించి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు. ఆయన వెళ్ళలేదు. నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఉరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదుకి వినబడినప్పుడు దావీదు ఉరియాని పిలిపించి, నువ్వు ప్రయాణం చేసి వచ్చేది కదా, ఇంటికి వెళ్ళకపోతేవేమని అడుగుగా, ఉరియా మందసము ఇశ్రాయేలు వారును యోధా వారును గుడారంలో నివసించుచుండగా నా అధిపతియగు యోయాబు నా ఏనుగుడు నీ సేవకులను బయట దండులో ఉండుటకును భోజనపానం చేయుటకును నా భార్య వద్ద పడుకుంటుటకు ఇంటికి పోదునా అండి. ఎంత బాగుందో చూడండి. ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? పలహారాలు పంపించానుగా, రెస్ట్ తీసుకోకపోయావా అన్నాడు. నిజానికి దావీదు గారికి ఈ మిస్టేక్ లేకపోతే ఏం మాట అంటాడు చెప్పనా? సమాచారం ఇచ్చావు, మళ్ళీ యుద్ధానికి పోకపోయావా, ఇంకెక్కడ ఉన్నావే అనాలి. అలాగనుకుంటే ఏమంటున్నాడు? ఇంటికి వెళ్ళలేదే అంటున్నాడు. ఇంటికి ఎందుకు వెళ్ళాలి? ఇంట్లో ఆయన చేసిన పాపం గర్భమై కూర్చుంది. ఇంటికి ఎందుకు వెళ్ళాలంటే, ఈ ఇంటికి ఇప్పుడు నువ్వు వెళితే ఖచ్చితంగా భార్యతో సంభోగం జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు ఇంటికి వెళ్ళి జరిగినా జరగకపోయినా పబ్లిక్ దృష్టిలో ఇప్పుడు అందరూ యుద్ధంలో ఉండగా ఉరి ఇంటికి వచ్చాడు కనుక, ఇంటికి వెళ్ళాడు కనుక ఖచ్చితంగా ఈమెకి రేపో మాపో రిజల్ట్ వస్తే, మొన్న ఉరి వచ్చాడురా నెలలో, అందుకే ఇప్పుడు గర్భం దాల్సిందన్న టాక్ ఎవరి మీదకి వెళ్ళిపోతుంది చెప్పండి? తెలివితేటలు అంటారు. ఈ తెలివితేటలన్నీ ఆయన చేస్తున్నాడు. సరే జరిగింది. వెళ్ళకపోయావు అని అడిగితే ఆయన మంచి మాట అన్నాడంటే, దావీదు గారు అప్పుడైనా పొడవబడితే బాగుండు. ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా మీకు విషయం చెప్తున్నాను, మందసము నా యజమానులు నా సహోదరులు దండులో ఉండి విపరీతమైన యుద్ధంలో వాళ్ళు కొనసాగుతున్నప్పుడు నా భార్య దగ్గర ఎలా సుఖంగా ఉండమంటారయ్యా? ఉండలేనయ్యా, నేను నా వల్ల అవదు. మీకు విషయం చెప్తున్నాను, యుద్ధ సమాచారంలో మంచి వార్త వచ్చేంత వరకు నా సహోదరులు నా వారు నా దేవుని మందసం సమాధానంగా ఉన్నారు అనేంత వరకు నాకు ఎటువంటి సంతోషం అవుతాయా? దావీదు గారు మళ్ళీ డైనమాలో పడిపోయారు. ఈడేటీడు ఇలా ఉన్నాడు అన్న. ఎలవేంటి? ఫ్రూట్స్ పంపించాను, ఎలవా? సెలవులు వేస్తున్నాను, ఎలవేంటి? నడుతుంది. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుందండి. ఎలక్షన్ టైంలో పోలీసులకు ఉన్న సెలవులు క్యాన్సిల్ చేసేస్తారు తెలుసా? మరి నువ్వెందుకు వచ్చా అంటే ఎగ్గొడ తిరుగుతున్నాం కూడా వచ్చాం. ఉన్న సెలవులు క్యాన్సిల్ చేస్తారు. సెలవులు ఇవ్వరు ఆ టైంలో. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నప్పుడు, యుద్ధాలు బలమైన కార్యాలు ఉన్నప్పుడు సెలవులు ఇవ్వరు. అలాంటి టైంలో ఎవరికి సెలవులు ఇస్తున్నారు చెప్పండి? సెలవులు ఇస్తున్నాడు, ఇంటికి వెళ్ళమంటున్నాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు, ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఆయన వెళ్ళట్లేదు. ద్వారం దగ్గరే నిద్రపోయాడు. నెక్స్ట్ దావీదు గారు అన్నారు, సరే నువ్వు ఎలాగూ వెళ్ళవు కానీ నైట్కి పార్టీ ఉందరా అన్నాడంట. ఏం పార్టీ? మీరు గమనిస్తున్నారు లేదో, 1 by 1 తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు. నైట్కి డ్రింకింగ్ పార్టీ పెట్టాడట. ఎవరు? యథార్థ హృదయం అని చదువుకున్న మన హీరో దావీదు గారు. మద్యం పట్టించాడు, మత్తునిగా చేశాడు, మొత్తం తాగించాడు. ఆ 13వ వచనంలో సాయంత్రం ఆ మత్తులో అయినా ఇంటికి వెళ్ళిపోతాడు అనుకున్నాడు. వెళ్ళలేదు. మొదటి ఆలోచన నెరవేరలేదు, రెండవది నెరవేరలేదు, మూడో దాంట్లో మత్తెక్కించాడు, నెరవేరలేదు, నాలుగో ప్లాన్లో స్కెచ్ చేసేసాడు. నువ్వు వెళ్ళవు కానీ నీకు లెటర్ ఇస్తున్నాను, సరిగ్గా పట్టుకెళ్ళి సైన్యాధిపతికి ఇచ్చే అన్నాడు. ఆ లెటర్లో ఏం రాశాడో తెలుసు, మనందరికీ తెలుసు. యుద్ధం మోపుగా జరుగుతున్నప్పుడు ప్రాకారాలకు దగ్గరగా ఉరియాను పెట్టు. ఎప్పుడు యుద్ధం చేస్తున్నప్పుడు పైనుంచి జరిగే దాళ్ళు
కింద నుంచి జరిగే దాడులు జరుగుతున్నప్పుడు కింద నుంచి ఎఫెక్ట్ కన్నా పైనుంచి ఎక్కువ ఉంటుంది. ఈ రోజు కూడా ఫైరింగ్ జరుగుతుంది అనుకోండి, వాళ్ళ కొండల మీద ఉండి కాల్స్తే కింద నుంచి ఫైరింగ్ ఇవ్వకూడదు రివర్స్. ఎందుకంటే మనం ఇచ్చే ఎఫెక్ట్ కన్నా వాళ్ళ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకే యుద్ధ నీతిలో ఒక నీతి ఏంటంటే, శత్రువు పైన ఉన్నప్పుడు వాడితో యుద్ధం చేయకూడదు, దొరికేస్తాం మనం, ఎర్రలా దొరికేస్తాం. మరి వాడి పైన ఉన్నప్పుడు మనం ఏ ఆయుధాన్ని ఉపయోగించకూడదు. దావీదు గారు కావాలని యుద్ధాలు నీకు తెలుసు కనుక ఏమేమన్నాడంటే, ఎదరెట్టే అన్నాడు. ప్రాకారాలకు దగ్గరగా వెళ్ళకూడదు, ప్రాకారాలకు దగ్గరగా తీసుకెళ్ళి ఆ లెటర్లు ఇలా రాశాడు. యుద్ధము మోపుగా జరుగుతున్నప్పుడు ప్రాకారాలకు దగ్గరగా తీసుకెళ్ళి ఆ ప్రాకారాల నుంచి బాణాలు వేసే ప్లేస్లో ఉరియాను పెట్టాయి. ఎందుకంటే పక్కా పైనుంచి బాణాలు కింద ఎంత వీరుడున్నా తగిలేస్తాయి. తగిలేసింది, చచ్చిపోయాడు, అయిపోయింది. ఈ టైంలో బాగా వినండి, దావీదు గారి పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఆయన చనిపోయిన తర్వాత ఎప్పుడులాగే సింహాసనం మీద కూర్చున్నాడు, రాజు వస్త్రాలు వేసుకున్నాడు, ఎప్పట్లాగే రాజు కిరీటం పట్టుకున్నాడు, రాజదండం పెట్టుకున్నాడు. అసలు ఎవ్వరికి దావీదులో మార్పు వచ్చిందన్న సంగతి ఎవ్వరికి తెలీదు, ఒక్క దేవునికి తప్ప. దావీదులో లక్షణాలు మారాయని దేవుడికి తప్ప ఎవ్వరికి తెలియదు. ఎప్పటిలాగే బట్టలు వేసుకున్నాడు, ఎప్పటిలాగే సింహాసనం కూర్చున్నాడు, ఎప్పటిలాగే కిరీటం పెట్టుకున్నాడు, ఎప్పటిలాగే రాజదండం పెట్టుకున్నాడు. ఇప్పుడు సమాధి ఆరకుండానే టకాలమని పెళ్లి చేసేసుకున్నాడు. ఎవరిని? చచ్చిపోయి. ఇప్పుడు క్వశ్చన్ రావాలి, అలా ఎలా చేసేసుకుంటాడు? అలా ఎలా చేసేసుకుంటాడంటే సింపతితో చేసేసుకుంటాడు. ఎలా అంటే, కొంచెం తీరా చూస్తే ఈమె గర్భవతి అని ఉంది. గర్భవతి అన్న సంగతి ఈయనకి ఆవిడికి తప్ప ఇంకెవరికి తెలియదు. ఇలాంటి టైంలో ఉరియా చనిపోయాడు. చనిపోతే వయసులో ఉండగా ఈ బిడ్డ విధవరాలు అయిపోయింది. ప్రజలందరూ జాలి పడతారు, అయ్యో చక్కటి దంపతులు, భర్త వయసులో ఉండగా చనిపోయాడు, భార్య వయసులో ఉంది, పాపం ఈమె జీవితం ఎలా అయిపోయింది ఏంటి అనుకునే టైంలో దావీదు గారు ప్రకటన ఇచ్చారు, డోంట్ వర్రీ, ఈ బిడ్డకి నేను జీవితాన్ని ఎత్తానన్నాడు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు చెప్పండి? రాజురా, రాజు అంటే అలాగే ఉండాలిరా. చూసావు, విధవరాలను చేసుకుంటాను అంటున్నాడు రా మన రాజు. అదిరా గుండె అంటే అన్నారు. ఎవరిని? అది లాజిక్ అన్నమాట. నేను ఈ మాటలు చెప్పడానికి నాకు భయం వేస్తుంది, కానీ తప్పదు. రాజు ఎలా ఉన్నాడో చూడండి రా, రాజు ఎలా ఉన్నాడో. విధవరాల్ని చేసి ఎవడు చేసుకుంటాడు విధవరాల్ని? మన రాజు తప్ప. ప్రజల్లో బాగా వినండి, ప్రజల్లో సింపతి కొట్టాడు, ప్రజల్లో కప్పేశాడు, సమాధిని కప్పేశాడు, జనాల్ని కప్పేశాడు. సమాధి దగ్గర బాగా వినండి, జనాలను నమ్మించాడు, దేశాన్ని నమ్మించాడు, స్నేహితులను నమ్మించాడు, ఇరుగు పొరుగు వాళ్ళని నమ్మించాడు, దూతలను నమ్మించాడు. బట్ దేవుణ్ణి నమ్మించలేడు. దేవుణ్ణి నమ్మించలేడు. దేవుడు చూశాడు. ఈ రోజు కాకపోయినా రేపైనా, రేపు కాకపోయినా ఎల్లుండైనా ఏదో ఒక రోజు పశ్చాత్తాపడతాడేమో అని దావీదు కొరకు ఎదురు చూశాడు. దావీదు గారికి పశ్చాత్తాపం చెప్పండి రాలేదు. దావీదు గారికి ఏ కొసాన పశ్చాత్తాపం రాలేదు. ఆ పశ్చాత్తాపం పడకపోయేసరికి దేవుడు ఇన్వాల్వ్ అయిపోయాడు. ఎగేసుకుని ఒక ప్రవక్తను పంపించాడు, ఆయనే నాతాను ప్రవక్త. సార్ మీకు ఒక చిన్న పిట్టకథ చెప్తానన్నాడు. చెప్పు. అన్నీ మర్చిపోయాడు, హ్యాపీగా ఉన్నాడు ఆవిడతో. మర్చిపోయి అంత హ్యాపీగా ఉంటే, సార్ కథలో ఒక సూత్రం చెప్తాను సార్, పేదోడు ఉన్నాడు సార్, బలిసినోడు ఉన్నాడు సార్. పేదోడు గొర్రెని అన్యాయంగా బలిసినోడు తీసేసుకున్నాడు సార్. అన్యాయం సార్ ఇది అంటే, అవును అన్యాయం ఇది అన్నాడు. ఎవరు? దావీదు గారు. వాడు బంగారు బొమ్మలా పెంచుకున్నాడు, కూతురులా పెంచుకున్నాడు సార్ ఆ గొర్రె పిల్లని. వాడుకున్న ఒక్కగాని ఆశ, తన భవిష్యత్తు, తన కళలు, తన ఆశలన్నీ అంత బాగా తన గొర్రె పిల్లని పెంచుకుంటే, ఈ బలిసినోడికి దేశంలో గొర్రెలు ఎక్కలేవని ఆ గొర్రెకే ఇందుకు కావాలన్నాడు సార్. తినేశాడు సార్ ఆ గొర్రెని అన్నాడు. ఎవడాడు అన్నాడు. సార్ ఆడు ఆగలేదు సార్, తినేశాడు సార్. అవునా, ఎవడాడు అన్నాడు. అప్పుడు నాతాను అన్నాడు, వ్యూ నువ్వే అన్నాడు. కంగు తిన్నాడు, ఆశ్చర్యపోయాడు, కుప్పగూలిపోయాడు. నాతాను, ఎస్ మై లార్డ్, మీరే ఆ పని చేసి. కథలో పేదోడు ఉరియా దొరికేసిన గొర్రె పిల్ల బెచ్చబా తినేసిన వ్యక్తి
మీరే సార్, మీరేమనుకున్నా కథలోకి వ్యాఖ్యానం అవసరం లేదు, కథలోకి వివరణ అవసరం లేదు, కథ ఇంకా బహిరంగంగా అందరికి అర్థమయ్యేలా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కంటెంట్ ఏంటో మొత్తం ఎవరికి తెలుసు చెప్పండి? కథానాయకుడు దావీదుకు తెలుసు. ఏమంటారు సార్ అన్నాడు. ఏమనలేకపోయాడు, ఏడవడం మొదలెట్టాడు, మోకాళ్ళు వేసేసాడు, పాట రాశాడు. ఆ పాట మీరు చదవండి, ఎంత ఏడుపు వస్తుందో. అందుకే ఈ ఒక్క మిస్టేక్ చేసిన దావీదుని ఎందుకు క్షమించాడంటే, బాగా వినండి ఈ మాట నేను అంటున్నందుకు, పాపం చేయడం మనకు తెలుసు కానీ పశ్చాత్తాపడడం మనకి రాదు. ఎలా పశ్చాత్తాపడాలో తెలియాలంటే పడి లేచినోడు ఉన్నాడు, ఎవరు చెప్పండి? దావీదు గారు. ఆయన ఎలా పశ్చాత్తాపడ్డాడో మనకు తెలిస్తే మనకు కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, నీలో 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 నాలో ఈ రోజుకి మనం పడవలసిన యెహోవాకు విరోధమైన కార్యాలు ఏమైనా ఉంటే పశ్చాత్తాపడతాం. ఎంత బాగా రాశాడు ఆ పాట. ఒకసారి చూడండి, 51వ కీర్తన 51వ కీర్తన మొదటి వచనం నుండి, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనున్నది. నీకే, కేవలం నీకే విరోధముగా పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున నీవు నీతిమంతుడుగా అగపడదు. వాగ్దాం. ఆ చిన్న అక్షరాలు రాశాడు చూడండి ప్రధాన గాయకునికి. దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన పశ్చాత్తాప కీర్తన. పశ్చాత్తాపం పడిన కీర్తనలో మొదటి వరుసలో ఉండే కీర్తన ఏది చెప్పండి? 51వ కీర్తన. ఏమని రచిస్తున్నాడు? దీని గురించి చాలా మంచి మంచి మాటలు రాశారు రచయితలు. ఏమన్నారు తెలుసా? అత్నేసియా అని ఒక ఆయన ఉన్నాడు. అత్నేసియా అంటే యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునితో సమానుడు, యేసుక్రీస్తు వారు దేవుడు, కుమారుడు అనగానే సెకండ్ ప్లేస్ ఇవ్వకండి, ఈక్వాలిటీ గాడ్ అని ఈ సిద్ధాంతాన్ని ఫైట్ చేసిన వ్యక్తుల్లో అత్నేసియా ఒకడు. ఆ అత్నేసియా తన శిష్యులకు ఏమి నేర్పించాడు తెలుసా? చాలా ఆనెస్ట్ మాంకీనా. ఆయన ఏమన్నాడంటే, నా శిష్యులారా, ప్రతిరోజు నిద్రపోయే ముందు పశ్చాత్తాపం ఎలా పడాలో మీకు తెలియాలంటే ఖచ్చితంగా 51వ కీర్తన నిద్రపోయే ముందు చదివి ప్రార్థన చేసి అప్పుడు నిద్రపోండి అన్నాడు. అంత గొప్ప కీర్తన చెప్పండి 51వ కీర్తన. అందుకే ఆ కీర్తన మనం చదువుతున్నప్పుడు ఆ 2 వచనాల్లో కొన్ని కీలకమైన పదాలు వాడాడు. ఆ కీలకమైన పదాల్లో క్రియాపదాలు వాడాడు. ఆ క్రియాపదాలు ఏంటో చూడండి ఒకసారి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. ఏం చెప్తున్నాడండి? తుడిచేయి, నెక్స్ట్ కడిగే, నెక్స్ట్ పవిత్రపరచు. క్రియాపదాలు అంటారు వీటిని. తుడిచేయి, కడిగే, పవిత్రపరచు. అడుగుతున్నాను, ఏం తుడిచేయాలి, ఏం కడిగేయాలి, ఏం పవిత్రపరచాలి? ఏదో అంటుకుంది దావీదుకి. ఏం కడిగేమంటున్నాడు, ఏం తుడిచేయమంటున్నాడు? ఉరియా రక్తం అంటుకుంది దావీదు జీవితానికి. బెత్షెబాతో పాపం అంటుకుంది దావీదు జీవితానికి. అందుకే ఆయన అడుగుతున్నాడు. ఆ క్రియాపదాలు చూడండి. తుడిచే ప్రవ్వా, కడిగే ప్రవ్వా, రోత్ అంటుకున్నట్టు పాపం అంటుకుంది ప్రవ్వా, దరిద్రం అంటుకున్నట్టు నా పాపం అంటుకుంది ప్రభు. ఇదిగో నేను కావాలనే నీ ఎదుట పాపం చేశాను ప్రభు. దావీదు ఆశ ఏంటో తెలుసా? దేవా, నేను మలినమైపోయాను, మురికైపోయాను, ఎలాగైనా సరే నన్ను కడిగే. నేను ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. ఆయనే ఎందుకు కడగాలంటే ఈ పాపాన్ని ఆయన తప్ప ఇంక ప్రపంచంలో ఎవ్వడో ఏ సర్ఫ్ ఎక్సెల్ నుంచి కడగలేడు. గుర్తుపెట్టుకో.
రకరకాల అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి మనకి సొసైటీలో. ఎంత మొండు మురికైనా జుమ్ అనలుగానే క్లీన్ అయిపోద్ది మనకి. ఇది అడ్వర్టైజ్మెంట్లో క్లీన్ అవుద్దేమో, ఇది బట్టకి మరక క్లీన్ అవుద్దేమో, కానీ పాపం అనేది మొండి మరక డాగు. అది హృదయానికి పట్టింది, దరిద్రం పట్టినట్టు పట్టింది. బెత్షెబా దగ్గర నుంచి ఆయనకి పట్టింది. అంటే అంటున్నాడు ఆయన, కడిగే ప్రభువా, నువ్వు తప్ప ఇంకెవ్వడో ఈ రోతను కడగలేడు ప్రభువా. నాతాను వచ్చేంత వరకు దావీదు గారికి పశ్చాత్తాపం రాలేదు. నాతాను వచ్చేంత వరకు అసలు పశ్చాత్తాపం పడాలన్న థాట్స్ దావీదు గారికి రాలేదు. దావీదు గారు అంటున్నారు, దేవుడా ఇప్పుడే నన్ను కడగకపోతే నేనేమైపోతాను. నేను ముగించే ముందు కొన్ని మాటలు చెప్తాను, వినండి. దావీదుని ఆ రోజు నాతాను ద్వారా తప్పు పట్టాడు. ఇదిగో దావీదు తప్పు చేసుకోవాలి. ఈరోజు ఈ ప్రసంగం ద్వారా మీ సెక్టార్స్లో మీరు ఏ పాపాలు చేశారో మీకు బాగా తెలుసు, నాకు చెప్పకండి. నేను మళ్ళీ అడుగుతున్నాను, మీ కోణాల్లో మీరు ఏ పాపాలు చేసి మీకు బాగా తెలుసు. అబద్ధాలలో అంటే అబద్ధం పాపమే, డబ్బులో పాపమే, మోహపు చూపు పాపమే, వ్యభిచారము పాపమే, దొంగతనము పాపమే. ఎవరెవరు ఏ విషయాలు లేని వాళ్ళయ్యారు. ఆ రోజు నాతాను వచ్చి తప్పు చేసావు అన్నప్పుడు కుదేలు పడిపోయాడు, ఏడ్చాడు. ఈరోజు ఈ ప్రసంగం ఒకవేళ నేను నీతో మాట్లాడితే నేను అడుగుతున్నాను, ఏమైనా చేస్తున్నావేమో జాగ్రత్త, గుర్తుపెట్టుకో. ఏదన్నా చెప్పకూడదని కవర్ చేస్తున్నావేమో జాగ్రత్త. మేకపోతే గాంభీరం ఒకటి వేసుకొని కవర్ చేసుకుంటూ తిరుగుతున్నావేమో జాగ్రత్త. మాటలతో కవర్ చేస్తున్నావేమో, చేతలతో కవర్ చేస్తున్నావేమో, నలుగురితో సాక్ష్యం పెట్టుకొని దూతలను పంపినట్టు ఎవరినైనా పంపుతున్నావేమో, నాకు వాళ్ళకి తప్ప ఎవరికీ తెలియదు అనుకుంటున్నావేమో. నాతాన్ని పంపిస్తే ఆ రోజు దావీదంతట వాడే, దేవా దేవా కడిగే ప్రభువా. పాపం చేయడం కాదు, బాగా వినండి, పశ్చాత్తాపడడం కూడా మనకి రావాలండి, తెలియాలి. ఆయన ఎలా పశ్చాత్తాపడుతున్నాడు చూడండి. ప్రభువా నీకో మాట్లాడుతున్నాను, నా అతిక్రమాలు నాకు తెలుసు ప్రభువా, నా అతిక్రమాలు నాకు తెలుసు. చాలామంది ఇలా అంటారు ప్రార్థనలో, అప్పుడప్పుడు మనకు విచిత్రంగా అనిపిస్తుంది. ప్రభువా తెలుసో చెప్పండి, తెలియకో, ఇదో నటనండి. తెలుసో తెలియకో, తెలుసో తెలియకాదు, తెలుసు తెలిసే చేసాం ప్రభువా, తెలిసే చేసాం. దావీదు తెలుసో తెలియకంటలేదు. పశ్చాత్తాపడటం అంటే ఏంటో మనకు రావాలండి. తెలుసో తెలియకని కవరింగ్ మాటలు కాదు, మేకపోతే గాంభీర్యం కాదు, ప్రభువా తెలియకుండా జరిగిపోయింది కాదు, తెలుసు, నేను తెలిసే చేశాను. నీ ధర్మశాస్త్రం బాగుగా ఎరిగే చేశాను, అన్నీ తెలిసే చేశాను. నా అతిక్రమాలు నాకు తెలుసు, అలా చూడకూడదని తెలుసు, అలా పిలవకూడదని తెలుసు, ఆమెతో అలా నిద్రపోకూడదని తెలుసు, ఆ బిడ్డను పక్కవారి మీద గెంటేయకూడదని తెలుసు. చివరికి ఆ బిడ్డకే లేదా ఆ పుట్టబోయే బిడ్డకి ఆమెకి తండ్రి అయినా యజమానుడైన ఆ వ్యక్తిని చంపకూడదని కూడా తెలుసు. తెలిసే చేశాను ప్రభు. బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, పశ్చాత్తాపడం అనగానే దేవా క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా, తెలుసో తెలియక నీ బిడ్డలను తప్పు. ఇది కాదు, ఈ స్టోరీలు వద్దు. తెలుసు ప్రభువా, మాకు యథార్థంగా ఒప్పుకుంటున్నాం ప్రభువా, మాకు తెలిసే చేశాం ప్రభువా, తెలిసే చేశాం ప్రభువా. పాపం చేసినప్పుడు లేని సిగ్గు, పాపాన్ని కప్పుకోవడానికి లేనప్పుడు సిగ్గు, దేవుని దగ్గర ఒప్పుకోవడానికి దేనికంటే సిగ్గు. ఒప్పుకో, వీడి దగ్గర వాడి దగ్గర ఆమె దగ్గర ఎవరి దగ్గర ఒప్పుకోకు, నీ దేవుని దగ్గర ఒప్పుకో. ఎందుకంటే మనం ఏం చేసామో తెలుసు, ఎలా చేసామో తెలుసు, అన్నీ ఎలా కవర్ చేస్తున్నామో తెలుసు, ఎలా నడిచామో తెలుసు, అన్నీ ఎవరికి తెలుసు చెప్పండి? దేవుడు తెలుసు. ఆ తెలుసునోడి దగ్గర ఒప్పుకోకపోతే ఇంకెవరి దగ్గర ఒప్పుకుంటా చెప్పు? వీడికంటే తెలియదు, ఆడి దగ్గర ఒప్పుకోకు. వీడికంటే తెలియదు, వీడి దగ్గర ఒప్పుకోకు. వీడికంటే తెలియదు, వీళ్ళ దగ్గర ఒప్పుకోకు. ఎందుకంటే నీ బయోగ్రఫీ వాళ్ళకి తెలియదు, వాళ్ళ దగ్గర ఒప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. అన్నీ తెలుసునోడి దగ్గర ఎందుకు కవర్ చేస్తున్నాం? తెలుసో తెలియకన్న పదం వద్దండి. ప్రభువా పాపం చేశాం ప్రభు, తెలుసు ప్రభువా, ఇలా మాట్లాడకూడదని తెలిసే మాట్లాడాం ప్రభు. మాటలు కూడా పాపం అంటే పాపమే. ఉదయం మెసేజ్ చెప్పాను, ఇంటికి వెళ్ళిన తర్వాత వినండి,
ఎక్కువ కాలం బతకాలన్నా మంచి మాటలు మాట్లాడాలట. ఎక్కువ కాలం బతకాలంటే మంచి మాటలు మాట్లాడకపోవడం పాపమే. పాపం చేస్తే చత్తాం ఒకరోజు గుర్తుపెట్టుకోండి, పోతాం ఒకరోజు గుర్తుపెట్టుకోండి. మాటలు బాగోకపోయినా పాపాను ఒప్పుకోనప్పుడు బాగా, పాపాను ఒప్పుకోలేనప్పుడు స్వస్థత రాదు, పాపము కొట్టివేయబడదు. మళ్ళీ చదవండి ఆ వచనాలు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించు, నా అతిక్రమములు తుడిచివేము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఏమంటున్నాడు చూడండి, ఎంత బాగా మాట్లాడుతున్నాడో. ప్రభువా, నాకు తెలుసు ప్రభువా, నా దోషాలు పోవాలి, నా పాపాలు పోవాలి, నా అతిక్రమాలు పోవాలి. వీటన్నిటి విషయంలో నీకు చెప్తున్నాను ప్రభువా, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున అతిక్రమాలని తుడిచే. ఈ భూమి మీద దేనితో కడుక్కున్నా పోదు. ఆ రోజు అనుకుంది ఆవిడ స్నానం చేస్తే పోతుందని. నేను అనుకున్నాను స్నానం చేస్తే పోతుందని. ఇప్పుడు అర్థమైంది స్నానాలు చేస్తే పోవు అని. మేము అనుకుంటున్నాం నీళ్ళతో కడిగేసుకుంటే పోతాయని. కానీ ఈరోజు మాకు అర్థమైంది నీళ్ళతో కడుక్కుంటే మురుకుపోద్దేమో కానీ పాపం పోదు ప్రభువా. కడగలిగేవాడు నీవే ప్రభువా. నా హాని క్షమించు, నా మోహాన్ని క్షమించు, నా మూర్ఖత్వాన్ని క్షమించు, నా కోపాన్ని క్షమించు, నా ధనాశను క్షమించు, నా వ్యభిచారాన్ని క్షమించు, నా అడ్డగోల మాటలు బొంకేసే స్వభావాన్ని క్షమించు. పెద్ద మనిషిలా తిరుగుతున్న నీ దృష్టిలో చిన్నోడినైపోయిన ఆ తత్వాన్ని క్షమించు. యథార్థంగా మాట్లాడుతున్నాడు దావీదు. ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే ఆయన ఒప్పుకుంటూ మాట్లాడుతున్నాడు, ఒప్పుకుంటూ. 4వ వచనం చదవండి. కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి తిని, నేను చెడుతనము చేసి తిని. కొన్నిసార్లు మనం గమనించండి, మనం వీళ్ళకి పాపం చేసాం, వీళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళకి వ్యతిరేకంగా అనుకుంటాం. కానీ దావీదు అంటున్నాడు, నేను వీళ్ళకి వాళ్ళకి ఉరియాకి బెత్షెబా కాదు ప్రభువా. మొట్టమొదటి పాయింట్లో నాకు అర్థమైంది, ఈ పాపం నీకే వ్యతిరేకం, నీకే వ్యతిరేకముగా పాపం చేశాను, నీకే వ్యతిరేకంగా పాపం చేశాను. ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను, పాపం చేయడానికి తెగించాను, ఒప్పుకోవడానికి కుమిలిపోతున్నాను. పాపం చేయడానికి ప్లాన్ చేశాను, నా తాను వచ్చేంత వరకు ఒప్పుకోవాలని తెలియకుండా గంభీరంగా కూర్చొని చూస్తున్నా. నీకే వ్యతిరేకంగా. ఇది ఎవరెవరికి వ్యతిరేకం కాదు ప్రభువా, నీకే వ్యతిరేకంగా. ఓ మాట నేను చెప్పనా, పశ్చాత్తాపడడం అంటే ఏంటో తెలుసా? దేవుణ్ణి బాధ పెట్టామని బాధపడడమే పశ్చాత్తాపం. దేవుణ్ణే బాధ పెట్టానని బాధపడడం పశ్చాత్తాపం. అరే ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండ్రా, పశ్చాత్తాపం. అరే ఇలా చేయకుండా ఉంటే బాగుండ్రా, ఆయన బాధపడుతున్నాడు రా, పశ్చాత్తాపం. ఎందుకురా ఇలా చేస్తున్నావని నా తండ్రి సింహాసనం మీద కూర్చుని బాధపడుతున్నాడు. ఆయన్ని బాధ పెట్టాను, ఆయన్నే బాధ పెట్టాను. నేను బాధ పెట్టింది ఉరియాని మాత్రమే కాదు, నేను బాధ పెట్టింది బెత్షెబానే కాదు, నేను బాధ పెట్టింది ఈ వ్యక్తులనే కాదు, నేను బాధ పెట్టింది ఈ ఊరు వాడ ప్రజలు కాదు, నేను బాధ పెట్టింది సాక్షాత్తు నా తండ్రి అయిన దేవుణ్ణే బాధ పెడుతున్నాను. ముఖ్యమైన ఒక మాట అన్నాడండి, నీ జడ్జిమెంట్లు ఖచ్చితమైన ప్రభువా అంటున్నాడు. చూడండి అక్కడ 4వ వచనంలో, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున నువ్వు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడు కాకపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా కనబడదు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఎలా ఉంటాడట? నీతిమంతుడివి. నువ్వు తీర్పు తీర్చినప్పుడు నిర్మలంగా ఉంటావు. నేను అడుగుతున్నాను, చెప్పండి, దేవుడు మనం చేసిన తప్పులకి మన పనిష్మెంట్ల మీద మనకు పనిష్మెంట్లు ఇస్తే దేవుడు మనకేమనిపిస్తాడు చెప్పండి? జాలి లేదంటే దేవుడికి నా మీద, కఠినంగా ఉన్నాడంటే దేవుడు నా మీద. ఈ తప్పుకే నన్ను ఎంత బాధ పెట్టాలండి, ఈ తప్పుకే నన్ను ఎంత రుద్దేయాలండి, ఈ మాత్రం దానికే నన్ను ఎంత సొసైటీలో ఎంతమంది చేయట్లేదండి.
పిల్లల్ని ఇసిరేస్తున్నారు, మనుషుల్ని ఇసిరేస్తున్నారు, చంపేస్తున్నారు, రక్తాన్ని కాల్చేస్తున్నారు, ఇన్ని పనులు చేస్తున్నారు. ఈ మాత్రం దానికే దేవుడు నా యెడల ఇంత కఠినమైన చర్యలు. అన్నం దొరకట్లేదండి, అప్పులు అయిపోతున్నామండి, రోగాలు వచ్చేస్తున్నాయండి, ఇంట్లో మనశ్శాంతి లేదండి, మా చూస్తుండగా మా ప్రియులు చనిపోతున్నాయి, ఇంత బాధ పెట్టాలి. ఒక్క మిస్టేక్కి దేవుడు మమ్మల్ని ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నాడని ఆ పనిష్మెంట్లు ఇస్తున్నప్పుడు దేవుడు మనం ఏమంటాం చెప్పినా, ఈ విషయంలో దేవుడు నా యెడల కఠినముగా ఉన్నాడంట. కానీ దావీదు ఏమంటే చెప్పనా, నువ్వు నాకు పనిష్మెంట్ ఇచ్చే కొలది ప్రభువా నువ్వు కఠినంగా ఉన్నావని నేను అన్నాను. ప్రభువా నువ్వే రైట్, నాదే తప్పు, నువ్వు నాకన్నా బెటర్గా ఉన్నావు, నువ్వు ఎప్పుడూ బాగుంటావు ప్రభువా, తప్పు నాదే, నువ్వు కఠినంగా ఉన్నావని నేను అన్ను, నువ్వు మంచోడివి, నీతిగా ఉన్నావు, నువ్వు నిర్మలుడు, నువ్వు నాకు జడ్జిమెంట్ ఇచ్చే కొలది ప్రభువా నిన్నేను తిట్టుకోను ప్రభువా, నేను చేశాను కాబట్టే దేవుడు నన్ను ఇంతగా నలుపుతున్నాడని ఒప్పుకుంటున్నాను. నేను అడుగుతున్నాను, పశ్చాత్తాపడడం అంటే ఏంటి చెప్పిన, దేవుడు క్షమిస్తాడు, దాని వెనకాల చెప్పండి పాఠాలు కూడా నేర్పిస్తాడు. పాఠాలు ఖచ్చితంగా నేర్పిస్తాడు. దేవుడు క్షమిస్తాడు ఓకే, కానీ దాని వెనకాల చర్యలు కూడా తీసుకుంటాడు. ఆ చర్యలు న్యాయబద్ధంగా తీసుకుంటాడు. ఆ చర్యలు ఎందుకు తీసుకుంటా ప్రభువా అంటే నిన్ను మార్చడానికి తీసుకుంటాడు. క్షమించేసాను ఇంకెప్పుడు చేయకురా అంటాడు, కానీ దానికి పనిష్మెంట్ కూడా అనుభవించరా అంటాడు. అందుకే మీరు చూడండి, ఏ అరణ్యం నుంచి వచ్చి అంతఃపురానికి వెళ్ళాడో ఇప్పుడు మళ్ళీ ఆ అంతఃపురంలో తప్పు చేసేయడానికి మళ్ళీ ఎక్కడికి పోతున్నాడు చెప్పండి, అరణ్యానికి పోతున్నాడు. ఆ పోతూ ఆ దుప్పట్లు చెప్పులు అవన్నీ పట్టుకుని పోతున్నప్పుడు, ఆ గొరికైన రాళ్ళలో రప్పల్లో నడిచిపోతున్నప్పుడు అందరూ ఏలం చేస్తున్నారు, దావీదు పని అయిపోయిందిరా అని. అందరూ రకరకాలుగా అంటున్నారు, దావీదు కొడుకులు తరిమేస్తున్నారు రా, దావీదు సౌలే పోయాడు అనుకున్నాడు రా, ఇంకా సౌలేడురా, కొడుకున గర్భాన పుట్టిన కొడుకులే దావీదుని తరిమేస్తున్నారు. అయిపోయింది, ఇంకా దావీదు పని అయిపోయింది, ఇక దావీదు ఇంకా లేడని ఇంత ప్రతి కుక్క, చచ్చిన కుక్క కూడా అరుస్తుంది దావీదు మీద. వాడున్నాడు సిమి, ఆడెవడాడు గాలోడు, ఆ గాలోడు కూడా దావీదు మీద అరుస్తున్నాడు. అప్పుడు దావీదు అంటాడు, ప్రభువా ఇది నువ్వు నాకు జడ్జిమెంట్ ఇస్తున్న టైం, నేను ఒప్పుకుంటున్నాను. ఈడు మరుగుతున్నాడు, ఆడు మరుగుతున్నారు, అందరు నన్ను అంటున్నారంటే నువ్వు సెలవకుండా అంటారా ప్రభువా, నువ్వు సెలవిచ్చావు అందుకే నన్ను అంటున్నారు. భరిస్తా అన్నప్పుడల్లా ఏడుస్తా, నువ్వే రైట్ అని ఒప్పుకుంటాను, నాదే తప్పని పరుపులు తేలిపోయేలా ఏడుస్తాను. క్షమించు ప్రభువా, నేను దిద్దుకోలేను, నేను చేయడం అయితే తప్పు చేశాను, కానీ దిద్దుకోవడం నా వల్ల, కడుక్కోవడం నా వల్ల అవ్వదు. అందరు ప్రభువా నేను చెప్తున్నాను, అందరికీ ఈ విధంగా ఉండాలని చూపించాను, కానీ నేను ఉండలేకపోయాను ప్రభువా. జీవితంలో చేయకూడని తప్పు చేశాను. దేవుడు కూడా అంటాడు, దావీదు ఇది నీతోనే పోలేదయ్యా, నువ్వు చేసిన మిస్టేక్కి అన్యజనులకి నన్ను లోకు చేసేస్తావు. ఈ రోజుకు చూడండి, ప్రతి గాలోడు దావీదు తప్పులు ఎత్తుతుంటాడు. దావీదు అంతమందిని అలా చేశాడు, ఎందుకు దేవుడు ఎందుకు క్షమించాడు? ఎందుకని దావీదు గారు తప్పెత్తుతున్నాడంటే ఆ రోజు దేవుడు అన్నాడు, బయట వాళ్ళకి అవకాశం ఇచ్చేస్తావు, అనేలా అవకాశం ఇచ్చేస్తావు. వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే, దావీదు నిన్ననరు, చెప్పండి నన్ను అంటారు. ఇటు ఎలాంటి వాళ్ళని కూడా దేవుడు రాజులుగా నిలబెట్టాడా అంటారు దావీదు. అందుకే దావీదు, ప్రభువా నేను బాధపట్టింది ఎవరెవరినో కాదు, చెప్పండి నిన్నే నేను బాధపెట్టాను. నువ్వు న్యాయ విధిని నా మీద జరిగిస్తున్నప్పుడు, చర్యలు నువ్వు జరిగిస్తున్నప్పుడు, తీర్పు తీరుస్తున్నప్పుడు నువ్వు నిర్మలుడుగా కనబడతావు. నేనే పాపాత్ముడని ఒప్పుకుంటున్నాను. కిందికి, నేను పాపములో పుట్టిన వాడిని. ఓ మాట చెప్తున్నాడు చూడండి, నువ్వు జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు ప్రభువా నేను లోబడతాను, ఎందుకంటే ఈ టైంలో నాతను వచ్చాడు, ఇక్కడ జాగ్రత్త, నాతను వచ్చాడు, మాట్లాడాడు, తప్పని చెప్పాడు, దావీదు ఒప్పుకున్నాడు. ప్రజలు ఏమనుకుంటారండి? అరే ఏదో మంచోడు అనుకున్నాం మన రాజు ఇలాంటోడా,
అరే ఇప్పటి వరకు మనకి ఏదో కొంచెం సింపతితో అమ్మాయిని చేసుకున్నాడు అనుకున్నాం, ఇలాంటివాడా? ఎన్ని అనుకుంటాడండి? ప్రజలందరూ గుసగుసలు మాట్లాడేస్తారు. ప్రజలు, నేను అడుగుతానండి, పాపం చేసిన తర్వాత దేవుడు పనిష్మెంట్లు ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందో చెప్పిన? ఫేమ్ పోద్ది, నేమ్ పోద్ది, పైసలు పోతాయి, ఇల్లు గొల్ల అయిపోద్ది, రకరకాల పరిస్థితులు తిరగబడతాయి. ఆ టైంలో మనం చేయాల్సిన పని ఒకటే, ఇది నువ్వు టైం, ఇది నీ టైం, ఇంక చేసేది ఏం లేదు ప్రభువా, నీకు తలదించడం తప్ప. అందరూ ఇలా అనుకుంటారు, ఇశ్రాయేలు అందరూ, ఇతను రాజుగా ఉండడానికి మాకు వీల్లేదు, మాకు వద్దు ఇలాంటి రాజు. మనలో మనోడినే చంపేసి, మనలో మన భార్యని లేపుకెళ్ళిపోయి ఆవిడని పెళ్లి చేసుకుని ఏదో ఉద్ధరించినట్టు ఈ మనిషి ఇలాంటివి చేస్తే మనకెందుకండి రాజు? వద్దు, ఈ రాజు ఉంటే మేము ఒప్పుకోమని ప్రజలు తిరగబడితే, ఇశ్రాయేలు ఒక్కసారి నిరసన వ్యక్తం చేస్తే, రాస్తారోకలు జరిగితే, ఉండడానికి లేదు మాకు ఇలాంటి రాజు వద్దు, ఆ సౌలే బెటర్, ఈ మనిషి ఏకంగా ఈ నమ్మినోడిని చంపేశాడని ఒకసారి తిరగబడితే, ఆ టైంలో దావీదుకి అన్నీ తెలుసు. సైలెంట్ నాతాను చెప్పేది ఏదో లోపల చెప్పు, అందరి ముందు చెప్పు అన్నాడా? దావీదు ఎందుకు యథార్థవంతుడే చెప్పనా? యథార్థంగా అందరు ఎదుట చెప్పండి ఒప్పుకున్నాడు. రాజుగా దించేసినా ప్రజలు పర్లేదు, తప్పు చేసిన అందరు నా వైపు చూసినా పర్వాలేదు, ఎవరెవరు ఏమనుకున్నా పర్లేదు, ఎవరెవరు నాకు ఎలాంటి పర్యవసానాలు సృష్టించడానికి సిద్ధమైపోయినా పర్లేదు ప్రభువా, వీడేమనుకున్నా పర్లేదు, వాళ్ళేమనుకున్నా పర్లేదు, దేశం అంతా ఏమనుకున్నా పర్లేదు ప్రభువా, ఇంకేమి నువ్వేమి నన్ను అనుకోకు ప్రభువా, నువ్వు ఒక్కడు నన్ను క్షమిస్తే చాలు, ఈ నిందలన్నీ భరించడానికి నేను రెడీ ప్రభు, నువ్వు బాగుంటే చాలు నాతో, ఇక ఎవరు నాతో బాగున్నా బాగోకపోయినా చాలు. ఏడుస్తూ అంటాడు దావీదు, ప్రభువా ఆ ఇస్సోపుతో కడుగు ప్రభువా, ప్రభువా నన్ను తెల్లగా కడుగు ప్రభువా, ప్రభువా నా యందు శుద్ధరోజం కలగజేయ ప్రభువా, ప్రభువా నా అంతరంగమందు స్థిరమైన మనసు ప్రభువా, ఎలా ఉండేవాడిని ఎలా అయిపోయాను ప్రభువా, ప్రభువా నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసేయొద్దు ప్రభువా, ప్రభువా నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసేయి. దేవుడు బాగా విన్నాడు, క్షమిస్తాడండి, దాని వెనకాలే చర్యలు కూడా తీసుకుంటాడు. చర్యలు తీసుకున్నప్పుడు ఆయన కఠినుడిగా నీకు ఉండకూడదు. ఆయన ఎలా ఉంటాడు తెలుసా? ఆ కఠినుడి కన్నా నీకు నిజమే ఆయన తగిన చర్యలే చేస్తున్నాడని మనం చెప్పండి ఒప్పుకోవాలి. దావీదు ఒప్పుకుంటున్నాడు, ఒక మాట అంటున్నాడు, ప్రభువా నువ్వు కొట్టాలి, నన్ను తిట్టాలి, నన్ను గద్దించాలి, నన్ను దులుమాడేయాలి, నన్ను కడిగేయాలి, నన్ను ఎంతగా ఈడ్ చేయాలి అంత ఈడ్ చేయాలి, నువ్వు ఎంత పనిష్మెంట్ ఇస్తావు అంత పనిష్మెంట్. పక్కనున్న స్నేహితులు సైనికులు అంటున్నారు, వాడు నిన్ను అండమేంటి దావీదు, ఎలమంటావా ఒక ఏటేసి వచ్చేస్తామన్నారు. దావీదు అన్నాడు, వద్దొద్దు, ఇది వాళ్ళు అనే టైం అన్నయ్యండి, వీళ్ళనే టైం అన్నయ్యండి, వీళ్ళనే. ఇప్పుడు నేను సమాధాన పడవలసింది వీళ్ళతో కాదు, చెప్పండి ఆయనతో. నువ్వు నన్ను క్షమించు చాలు, ఈ దేశం నన్ను క్షమించకపోయినా పర్లేదు, ఈ ప్రజలు నన్ను క్షమించకపోయినా పర్లేదు, నువ్వు నన్ను క్షమించు. ఆ క్షమించడానికి నన్ను కొడతావో తిడతావో ఏమన్నా అంటావో గెంటేస్తావో వదిలేస్తానంటున్నావో నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కాదు, కానీ ప్రభువా ఒకటి మాట అంటున్నావు, నువ్వు నన్ను ఎన్ని దులుమాడేసినా పర్లేదు, మొత్తం మీద ఒక మాట అయితే అడుగుతున్నాను, నా అతిక్రమములన్నిటినీ క్షమించి ఎప్పుడు తప్పు చేయను ప్రభు. ఈ మాటని నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు మనల్ని పట్టించుకుంటే బాగా వినండి, చర్యలు తీసుకుంటాడు. మనల్ని పట్టించుకోకపోతే ఏ చర్యలు తీసుకోడు, ఇదే గుర్తండి. నిన్ను పట్టించుకుంటే ఖచ్చితంగా నీ మీద శిక్ష విధిస్తాడు. నిన్ను పట్టించుకోవద్దంటే నీకు ఏ శిక్ష నొప్పి ఉండదు, చక్కగా జీవితం నడుస్తాడు. రెండిట్లో ఏది కావాలి చెప్పండి? పట్టించుకోవాలంటారా? అయితే శిక్షిస్తాడు రెడీగా. పట్టించుకోవాలంటారా? ఆర్థికంగా అయినా నలిపేస్తాడు రెడీగా. పట్టించుకోవాలంటావా? ఏదో ఒక ఇబ్బందుల్లో పడి నలిగిపోతావు రెడీగా. ఎందుకంటే ఆయన ప్రేమించిన తన పిల్లలను ఖచ్చితంగా శిక్షిస్తాడు. మీరు చర్యలు మీరు గమనించండి. దావీదు లైఫ్లో ఇన్వాల్వ్ అయినట్టుగా సౌల్ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వలేదండి ఎవరు. దేవుడు ఎందుకు? దావీదు అంటే దేవుడికి ఇష్టం. దావీదు లైఫ్లో ఇన్వాల్వ్ అయినట్టుగా సొలొమోన్ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వలేదు చూడండి. ఎందుకు? దావీదు అంటే ఇష్టం.
నెక్స్ట్ కయ్యేన్ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వలేదు, యోధా లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. అంటే దేవుడు శిక్షించాలి, కొట్టాలి, తిట్టాలి, పడేయాలి, అనాలి ఏదో ఒక మాట. సేవకుడి ద్వారానో, స్నేహితుడి ద్వారానో, సంఘము ద్వారానో ఏదో ఒక మాట అనాలి. మనకి అవి నొప్పుకుంటాయి, ఇబ్బందిగా ఉంటాయి. ఆ టైంలో మన థాట్ ఏం రావాలి చెప్పిన, ప్రభువా ఇది కరెక్టే, నువ్వు అను, నువ్వేదో ఒక మాట అను, నేను భరిస్తాను, నువ్వు అను. వాడు అంటున్నాడు, వీడు అంటున్నాడు అని కవర్ చేసుకుంటూ ఉన్నాను. ప్రభువా అన్నే, నువ్వు అవకాశం ఇవ్వకపోతే ఎవడంటాడు. ఒకవేళ వాళ్ళు నువ్వు అవకాశం ఇచ్చాను రెచ్చిపోయి ఇంకా మాట్లాడితే అనే నోర్ల సంగతి కూడా నువ్వు చూసుకుంటావు. ప్రభువా నేను నీ దగ్గర ఒప్పుకుంటున్నా. దేవుడు ఏమనకుండా వదిలేస్తే ఏమైపోతాను చెప్పినా, కయ్యేలాగా దేశదిమ్మరం అయిపోతాం. దేవుడు ఏమనకుండా వదిలేస్తే ఏమైపోతాను చెప్పినా, సొలొమోనులాగా భార్యలతో తిప్పబడతాం. దేవుడు ఏమి అనకుండా వదిలేస్తే యోధాలాగా ఊరేసుకుని చచ్చిపోతాం. దేవుడు ఏమి అనకుండా వదిలేస్తే సౌలు వలె సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం. ఇప్పుడు చెప్పండి, తప్పు చేసిన తర్వాత క్షమించిన దేవుడు ఖచ్చితంగా మనల్ని గద్దించాలంటారా వద్దంటారా చెప్పండి? గద్దించాలి. ఉరియా దగ్గర ఒక్క తప్పు, జీవితంలో ఒకే ఒక్క తప్పు చేశాడు, జీవితాంతం మూల్యం చెల్లించాడు. లాస్ట్లో దావీదు గారికి వయసు అయిపోతుంది. ఆ వయసు అయిపోయిన తర్వాత ఆయనకి చలేస్తుంటుంది. ఆ చలేసినప్పుడు మంచి వయసులో ఉన్న అమ్మాయి, టీనేజ్ అమ్మాయిని తీసుకొస్తారు. అబీషగ్ అనే అమ్మాయిని తీసుకొచ్చి తన కౌగిట్లో పడుకోబెడతారు. అక్కడ రాయబడిన మాట అని చెప్పిన, దావీదు తనని ఏమీ చేయలేదు. ఎందుకు? లైఫ్లో పాఠం నేర్చుకున్నాడు. గెలని ఎంత వయసులో ఉన్న లేడి లాంటి పిల్ల నా ఎదురుగున్నా నేను తప్పు చేయను. జీవితంలో తినాల్సిన దెబ్బలని తినేశాను, జరగాల్సిన నష్టాలని జరిగేసి, చలికైనా చచ్చిపోతాను కానీ ఈ అమ్మాయితో సంభోగం చేయను. నేను ముగించేస్తున్నాను. పశ్చాత్తాపడడం ఎలాగండి అని అడిగితే, ఇదిగో 51వ కీర్తనలో దావీదులాగే పశ్చాత్తాపడు. కడిగే, శుద్ధినిగా మార్చు, పరిశుద్ధంగా నిలబెట్టు, నీ పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించు. నీకే విరోధంగా పాపం చేశాడు, బొంకకుండా ఒప్పుకో. లేదంటే నేను మొన్నే బాప్టిజం తీసేసుకున్నాను అంటావా? గుర్తుపెట్టుకో. ఏమో నువ్వు నీటిలోనే ములిగి బెచ్చబాలా బయటకు వచ్చేసేవేమో, ఏమో నీళ్లతోనే అంతా అయిపోయింది అనుకున్నా, ఏమో. పశ్చాత్తాపం పడి ఆయన దగ్గర ఒప్పుకోలు జరిగేంత వరకు గుర్తుపెట్టుకోండి, ఈ నీళ్ళు కానీ ఈ ప్రసంగాలు కానీ ఏవి నిన్ను కాపాడలేవు. నేను కాపాడదు ఒకే ఒక్కటి, ఆయన కృప, ఆయన దయ. ఆయన నీతో ఉన్నాడు అనడానికి గుర్తేంటి చెప్పిన, ఆయన కొడతాడు చెప్పండి, పడేలా చేస్తాడు, పడగొడతాడు, ఈడ్ చేస్తాడు. అప్పుడు నన్ను, ప్రభువా ఈరోజుకి నన్ను ప్రేమిస్తున్నావు, ఇప్పటికే నేను నీ కుమారుణ్ణి, ఎంత బాధలు నేను పడుతున్నప్పుడు నాకు అర్థమైంది, ఈరోజు కూడా నువ్వు నాకు తండ్రివే. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు గనకే నన్ను తిట్టిస్తున్నావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు గనకే నన్ను అనిపిస్తున్నావు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు గనకే నన్ను సరి చేస్తున్నావు. నువ్వు నన్ను పట్టించుకోకపోతే నన్ను ఎవడేమండు, నువ్వు పట్టించుకున్నావు గనకే చెప్పండి అందరూ మాట్లాడుతున్నారు. నువ్వు నన్ను పట్టించుకున్నావు గనకే ఈ బాధ నేను అనుభవిస్తున్నాను. ప్రభువా నీకే నేను మాటిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నాకు అర్థమవుతుంది, నన్ను సరి చేస్తున్నావు నాకు అర్థమవుతుంది, ప్రతి ప్రసంగంలో నన్ను గుచ్చుతున్నావు నాకు అర్థమవుతుంది, ప్రతి మాట నేరుగా నాకే తగిలినట్టు మాట్లాడుతున్నావు నాకు అర్థమవుతుంది. దాన్ని బట్టి నేను చెప్తున్నాను, ఈ రోజుకి నేను నీ